హాయ్ ఫ్రెండ్స్, సిల్వన్ కల్ సౌత్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ అండి. ఈ బీరకాయ కాంబినేషన్ శనగపప్పు చేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ పుల్కాల్లోకి, రైస్లోకి కానీ అన్నిటిలోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను చూడండి. నేను 1 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి. లేతగా ఉన్నవి తీసుకుంటేనే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి, శనగపప్పును ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను. అలాగే టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. ఈ శనగపప్పు అన్నది మనకి ముందుగా నానబెట్టి ఉంచుకుంటే మంచిగా ఉడికిపోద్దండి. చూసారు కదా, ఇవన్నీ ఫీల్ చేసుకొని బీరకాయలు అయ్యి కట్ చేసి పెట్టుకుంటానండి. ఇవ్వండి, ఇప్పుడు నానిన శనగపప్పుని కడిగేసుకొని చిన్న మట్టి దాకలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముందుగా కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటానండి. మనం ఈ బీరకాయలు కోసుకునేటప్పటికి చక్కగా మనకి ఉడికిపోద్ది. మరీ మెత్తగా కాకుండా ఒక మీడియంలో చక్కగా ఉడకబెట్టుకుంటే మనకి కూరకి త్వరగా రెడీ అయిపోద్దండి. ఈ తొక్కలు అయితే నేను ఇలాగా తీసేసుకొని నారలు అవి తీసేసి వీటిని ఎండబెట్టుకుంటానండి. చక్కగా డ్రై చేసుకుంటే మనం కారపొడి కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకు త్వరలో పెడతానండి. చూసారు కదండి, మనకి శనగపప్పు అయితే ఉడికిపోయింది. మనం కూరగాయలు కూడా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. చక్కగా ఇలా బద్ద పట్టుకొని చూస్తే మనకి మరీ మెత్తగా కాకుండా చక్కగా ఉడికేలా చూసుకోండి. అప్పుడు చూసారు కదండి, అలా ఉడికితే మనకి చక్కగా కూర చేసుకునేటప్పుడు బాగుంటుందండి. ఈ మట్టి దాకలో చేసుకోవడం వల్ల కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడైతే మనం మళ్ళీ దాకా పెట్టుకొని దాంట్లోని ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇందులోకి అయితే మనం చక్కగా జీలకర్ర, వెల్లుల్లిపాయి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టుకున్న తర్వాతే మనం ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, అలా 1 బై 1 వేసుకొని చూసారు కదా, వెల్లుల్లిపాయి, జీలకర్ర అవి వేసుకున్నాను. అట్లా చక్కగా వేయించుకోవాలి. మట్టి దాకలు అనేది మీడియం మంటలోనే పెట్టుకోవాలండి. హైలో పెడితే అవి మనకి బేట్లు ఇంచేస్తాయి కాబట్టి నెమ్మదిగా చక్కగా చేసుకుంటే కూర అనేది చక్కగా చిన్న మంట మీద ఉడుకుతుంది కాబట్టి రుచి కూడా ఉంటుందండి. అయితే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే నాకు సపోర్ట్ చేసినట్టుగా అవుద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో నేను కొత్తగా పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందని ముందుగా. అయితే ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మనకి ఆనియన్స్ ఎంచక్కగా ఫ్రై అవుతే కూర అనేది అంచక్కగా రుచికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆనియన్స్ పచ్చిగా ఉంటే కూర టేస్ట్ బాగోదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇప్పుడు టమాటాలు కూడా వేసి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదండి. టమాటాలు కూడా వేసుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి. టమాటా ముక్క అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకుంటే మనకి గుజ్జులా వస్తుందండి. ఎందుకంటే మనకి బీరకాయ అనేది వాటర్ కాబట్టి అది త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ముందు ఈ బాగా మెత్తగా అయ్యే వరకు మనం మగ్గబెట్టుకుంటే చక్కగా మనకి కూర అనేది రెడీ అయిపోద్దండి. చూసారు కదండి, ఇప్పుడు నేను బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వీటిని మరీ చిన్నగా కాకుండా మీడియంలో కట్ చేసుకున్నానండి. మనం ఈ కోసుకునేటప్పుడు కొంచెం చేదు చూసుకోవాలండి, లేదంటే కూర అంతా చేదుగా అయిపోద్ది, తినలేము. చూసారు కదండి, వీటిని కూడా బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలండి. చాలా చక్కగా సింపుల్గా తక్కువ టైంలోనే మనకి రెడీ అయిపోద్ది. చూసారు కదా, అంతా బాగా కలిపేసుకొని ఒకసారి అప్పుడు మూత అయితే పెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చక్కగా ఆ వాటర్తోనే ఉడికిపోద్ది ముక్కలు అనేది. చూసారు కదా, చక్కగా ఎంత చూడండి, అన్ని ముక్కలు వేస్తే మనకి లోపలికంటే ఆ వాటర్ వచ్చేసి చూడండి ఎలా అనిగిపోయాయో. చూసారు కదండి, మనకి బీరకాయతో ఏ రెసిపీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి స్పైసీ తగినట్టు కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. పసుపు, అలాగే ఉప్పు, గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకునేవండి. పసుపు కానీ, కారం కానీ, గరం మసాలా అని అన్నీ నేను ఇంట్లో రెడీ చేసుకునేవండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇలా బయట తెచ్చుకోకుండా చేసుకుంటే ఉప్పు కూడా నేను కల్లుప్పుని మెత్తగా పౌడర్ చేసుకుని అది కానీ, లేదంటే పింక్ సాల్ట్ కానీ వాడతాను, రాక్ సాల్ట్. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తో వేసేసుకోవచ్చు. లేదా ఎక్కువగా ఉంటప్పుడు ఆ వాటర్ని మనం రసం పెట్టుకుంటాం కదండి, ఆ రసంలో కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలా ఒకసారి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే దానికి సరిపోయినంత అలాగా ఉడికిపోద్దండి. చూసారు కదా, మరీ ఎక్కువ ఎక్కలేదు. మనకి పప్పు అనేది ఉడికిపోయింది. అలాగే బీరకాయ అనేది కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి
ఇలా ఒకసారి బాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలాగా మీడియం మంటలో పెట్టుకుంటే మనకి దగ్గరగా అయిపోద్దండి కూర అనేది. చూసారు కదా, నూనె అయితే అలా తేలుతుంది పైన. అలా తేలుతుంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టుగానండి. కూర అనేది చక్కగా అలా రెడీ అయిపోద్దండి. అప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీరని అయితే ఇలాగ సన్నంగా తురుముకొని కట్ చేసుకొని ఇలా వేసుకొని ఒక 1 మినిట్ 2 నిమిషాలు అలా కలుపుకొని ఉంచుకుంటే మనకి రెడీ అయిపోయినట్టుగానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం నేను ఆనియన్స్ మగ్గి పెట్టినట్టుగా వేసుకున్నానండి. అది క్లిప్ అయితే మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్గా ఉంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. చూసారు కదండి, మనకి బీరకాయ శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయింది. వీడియో అయితే నచ్చితే మనకు మీకు అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూసారు కదండి, మనం మట్టి దాకలో స్టవ్ కట్టేసాక కూడా చాలాసేపు ఆ వేడికి అలా మగ్గుతూ ఉంటుందండి. అలాంటప్పుడు కొంచెం వాటర్ ఉంటుండగానే మనం కట్టేసుకుంటే మనకి అది దగ్గర అయిపోద్దండి. ఇంతేనండి, మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది చక్కగా ఇలా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకున్నాం. ఇది మనం వంకాయ వేసుకొని కూడా వండుకోవచ్చండి. చక్కగా ఈ శనగపప్పు కూర అన్నది చక్కగా కొబ్బరి శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈ శనగపప్పుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. మీకు ఇంతకుముందు శనగపప్పు కూడా పెట్టానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.